హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో యూట్యూబ్ వీడియోస్కి ఎండ్ స్క్రీన్స్ని అలాగే ఐ కార్డ్స్ని ఏ విధంగా పెట్టుకోవాలో, వాటి వల్ల యూజ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేనైతే క్రోమ్లో యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ స్టూడియో యాప్లోనైతే చేయడానికి రాదు, ఎండ్ స్క్రీన్స్ పెట్టడానికి ఉండదు. అందుకే నేను క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను డెస్క్టాప్ సైట్లో. సో నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి ఎండ్ స్క్రీన్స్ అలాగే ఐ కార్డ్స్ ఏ విధంగా పెడదామో చూద్దాం. నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను. సో నేను దీనికి థంబ్నెయిల్ అనేది పెట్టలేదు, అందుకే ఇక్కడ థంబ్నెయిల్ పెడుతున్నాను. సో థంబ్నెయిల్ పెట్టిన తర్వాత ఎండ్ స్క్రీన్స్ అయితే చూపిస్తుంది చూడండి. 6 ఉంటాయి ఇవి. సో ఒకటి వచ్చేసి ఇంపోర్ట్ ఫ్రమ్ లాస్ట్ వీడియో ఉంటుంది, అలాగే ఒక ప్లేలిస్ట్, ఒక సబ్స్క్రైబ్ ఉంటుంది, ఇంకొకటి 2 వీడియోస్ ఉంటుంది, ఇంకొకటి 1 ప్లేలిస్ట్ అండ్ 1 సబ్స్క్రైబ్ ఉంటుంది, ఇంకొకటి 1 వీడియో అండ్ 1 ప్లేలిస్ట్ ఉంటుంది, అలాగే లాస్ట్ 1 వీడియో 1 ప్లేలిస్ట్ అండ్ 1 సబ్స్క్రైబ్ ఉంటుంది. 1 సబ్స్క్రైబ్ అంటే ఏం లేదండి, అక్కడ మన పిక్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయగానే సబ్స్క్రైబ్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. మనకు ఏది నచ్చితే అది పెట్టుకోవడానికి ఉంటుంది. ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బెస్ట్ ఫర్ వ్యూయర్ ఉంటుంది, మోస్ట్ రీసెంట్ వీడియో ఉంటుంది, చూజ్ ఎ స్పెసిఫిక్ వీడియో ఉంటుంది. సో మనం 3 మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు, లేదా సేమ్ అలా బెస్ట్ ఫర్ వ్యూయర్ ఉంచేయచ్చు, లేదా మోస్ట్ రీసెంట్ అప్లోడ్ ఉంచవచ్చు. మనం చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మోస్ట్ రీసెంట్ అప్లోడ్ ఒకటి ఉంచాను, అలాగే ఒక వీడియోని అయితే చూస్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ లాస్ట్ వీడియో అయితే సెట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఏది నచ్చితే అది పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీద సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సేవ్ చేస్తే మనం చేసిన చేంజెస్ అంతా కూడా సేవ్ అయిపోతాయి. మనకి ఇందులో 6 ఉంటాయి. ఈ 6లో మనకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అదైతే పెట్టుకోవచ్చు. చేశాను చూడండి. అలాగే ఎండ్ స్క్రీన్ కిందనే ఐ కార్డ్స్ అనే ఆప్షన్ కూడా వచ్చింది. సో ఐ కార్డ్స్ అనేవి మనం ఒక వీడియోకి 5 పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో అది ఏ ప్లేస్లో రావాలనేది కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను, అది ఏ టైంలో రావాలనేది బేస్డ్ ఆన్ వీడియో లెంత్ మనం ఎక్కడెక్కడ రావాలనేది సెట్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ కింద పెడుతున్నాను. ఈ విధంగా 5 అయితే పెట్టుకోవడానికి ఉంటుంది. వీటి వల్ల యూజ్ ఏంటంటే, మన వీడియో చూసే వాళ్ళకి పైన సజెషన్స్ వస్తాయి కదా, ఒకవేళ ఆ కంటెంట్ కనుక వాళ్ళకి నచ్చుంటే వాళ్ళు పైన దాన్ని ప్రెస్ చేసి చూస్తారు. సో మనకు వ్యూస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎండ్ స్క్రీన్ కూడా వీడియో అయిపోగానే వస్తాయి కదా, 5 సెకండ్స్లో వస్తాయి. ఆ 5 సెకండ్స్లో వాళ్ళకి మన కంటెంట్ కనుక నచ్చుంటే వాళ్ళు నెక్స్ట్ వీడియోకి కూడా ఫర్దర్గా చూస్తారు. కాబట్టి మనకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఈ విధంగా కంప్లీట్గా వాటిలో చేంజెస్ చేసిన తర్వాత మిగతా ఏమైనా చేంజెస్ ఉంటే ప్లేలిస్ట్ కానీ థంబ్నెయిల్ కానీ ఇవన్నీ చూసుకొని చక్కగా అన్నీ పెట్టేసుకొని, ఇంకా పైన సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ సేవ్ చేసుకోవడమే. ఇంకా మనం చేసిన చేంజెస్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్ అండ్ ఐ కార్డ్స్ అయితే యూజ్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.